ఓకే రామకృష్ణ గారు, సర్పైన అప్రమత్తంగా ఉండాలి, మైక్రో లెవెల్లో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అంటూ కూడా వైసీపీ ప్రకటన చేసింది. ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా బూత్ లెవెల్లో పక్కా ఫోకస్ పెట్టాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. మరి ఏంటి సర్వ్ అంటే అంశాల్లో బీజేపీ స్టాండ్ ఏంటి? అసలు పారదర్శకత ఉందా, లేకపోతే ఇది కూడా ఒక రాజకీయం అనుకోవచ్చా? ఎందుకంటే సర్ ప్రక్రియ ఎప్పుడైతే అమలు చేయబడిందో అప్పటి నుంచి మీకు కొన్ని రాష్ట్రాల నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి కూడా మిగతా పార్టీల నుంచి కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కదా. దీంట్లో రాజకీయం ఏమైనా ఉందా? లేదు మేడం. ఈ సర్ అనే ప్రక్షాళన ప్రజాస్వామ్య ప్రక్షాళన ఏదైతే మరి కాంగ్రెస్ ఆరోపణ చేసాయో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వలన దొంగ ఓట్లను తీసేయటం, ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసేయటం, డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయటం. మరి కాంగ్రెస్ పార్టీ మరి గత 17 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో కూడా 100 ఓట్లను కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? మొన్నటికి మొన్న మనకు తెలుసు, వెస్ట్ బెంగాల్లో మరి మమతా బెనర్జీ 1 కోటి ఫేక్ ఓటర్స్ ఉన్నారు మనందరికీ తెలుసు. దాంట్లో 14 లక్షల మంది ఎస్ఐఆర్ ఎప్పుడైతే మొదలెట్టారో 14 లక్షల మంది బంగ్లాదేశ్ కు వలస వెళ్ళిపోవటం మనం అందరం చూసాం, ఛానల్స్ లో కూడా చూపించాం. మరి మిగతా 86 లక్షల ఓటర్స్ ఎవరైతే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళల్లో 62% హిందూ ఓట్లు తొలగించబడ్డాయి, 32% ముస్లిం ఓట్లు తగిలించబడ్డాయి. అంటే ఇక్కడ దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఫేక్ ఓటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే చనిపోయారో, ఏదైతే డూప్లికేట్ ఉన్నాయో అంటే డబుల్ ఎంట్రీ ఉన్నాయో వాళ్ళని తీసేయడం కోసము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ప్రక్రియ. దాని వల్లనే మరి ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఇవాళ ఇప్పుడు వైసీపీ కూడా మరి ఒక వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ లాగా భయపడుతుందా? అసలు ఎస్ఐఆర్ అనేది వీళ్ళకి మరి అవగాహన ఉందా? సరే, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఉన్నప్పటి నుంచే ఈ ప్రక్రియ మొదలైంది, ఇప్పుడుది కాదు అని అంటున్నారు. మరి ఎందుకు దీనిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తోంది? వాళ్ళ పార్టీ వాళ్ళే కదా చేసింది. ఒక నిమిషం రామకృష్ణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? రామకృష్ణ గారు, మీకే ఒక ప్రశ్న, మీకు ఒక క్వశ్చన్ చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఒక ప్రశ్న అండి, చెప్పండి. ఇప్పుడు ఏమనేది ఏంటంటే మీరు సార్ మీకే ప్రశ్న సార్ చెప్పండి. దయచేసి మీరు ఈ సర్లో థంబ్ ఇంప్రెషన్, ఆధార్ లింకు, ఫేస్ లింకు మీరు పెట్టి క్లియర్ కట్ గా చెయ్యండి, ఎవరు కాదనరు. ఓకే రామకృష్ణ గారు. ఏమండి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఫేస్ పెడతాను, అది మేము చేసేది కాదు. అది ఒక దేనికి సంబంధం లేని ఒక కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోమని అడుగుతున్నాము, ఒక నిష్పాక్షికతగా చేసేటటువంటి ప్రక్రియ. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయాలో ఎలా చేయాలో మనలాంటి రాజకీయ పార్టీలు సలహాలు మాత్రమే ఇస్తాయి, వాళ్ళు పాటించేసింది వాళ్ళు. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పింది ఇచ్చామండి, మీరు చేయమని చెప్పండి, భవిష్యత్తులో అవి కూడా వస్తాయండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన, చనిపోయిన వాళ్ళు డబుల్ ఎంట్రీలు తీసేయటము. ఇదే కాదండి, ఎక్కడైతే ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం మొత్తం మీద కూడా ఎక్కడ పడితే అక్కడ ఇవాళ వెళ్ళిపోవడం జరిగింది, చొరబాట్లు జరగడం జరిగింది. సో ఈ ఎస్ఐఆర్ వల్ల మన దేశం కానీ దేశస్తులు విదేశీయులు ఎటువంటి అధికారం లేకుండా అనధికారంగా ఉండే వాళ్ళ యొక్క ఓటర్లు తొలగించబడితే అది మనకు మంచిదే కదండి. మరి వైసీపీ ఎందుకు భయపడుతుంది? 2019లో 1 టైం పాస్వర్డ్ మరి అదేంటో అందరికీ తెలుసు. బెంగాల్లో లక్షల మంది దొంగ ఓట్లను తొలగిస్తే మరి టీఎంసీ కూడా భయపడింది. మరి ఇవాళ వైసీపీ టీఎంసీ బాటలో వెళ్తుందా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి తప్పితే మేమేమంటామంటే రమ్మనండి, ఎస్ఐఆర్ రావాలి, ఎస్ఐఆర్ ప్రక్షాళన చేయాలి, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి ఒక పూర్తి అర్థం ఉంటుంది. అంతేకాకుండా బూత్ లెవెల్లో ఎందుకు వీళ్ళకంత ఉలికెందుకు? మా బూత్ పై ఇప్పుడు ఆయన అంటున్నాడు బూత్ ఏజెంట్లు బెదిరిస్తున్నారని. ప్రపంచం, దేశం మొత్తాన్ని తెలుసు, ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని తెలుసు ఎవరు ఎలా బెదిరిస్తారో. సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రి గారే సినిమా చూపిస్తానంటే బెదిరిస్తుంది ఎవరండి? దేనికి భయం? దొంగ ఓట్లు వేయించుకున్న వాళ్ళకి భయం. బిఎల్ఓ యొక్క సంస్థని మరి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, వాటిని గుర్తిస్తాడు. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే దొంగ ఓట్లలో గుర్తిస్తారు. మరి మనకెందుకు భయం?
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దొరుకుతున్నట్టు ఏముంది? మనందరం రాజకీయ పార్టీ వాళ్ళం, వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మనందరం ఒక యొక్క చక్కటి ప్రజాస్వామ్యానికి మనం అందరం తోడ్పాటు సహకారాన్ని అందించాలి. అంతేగాని ఎస్ఐఆర్ వల్ల ఏదో జరుగుతుందని అనటం కాదు. మీరు అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు ఈ పెట్రోల్ వంకన పెట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తున్నారంటే ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల డ్రామాగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు రామకృష్ణ గారు, మీరు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరక్క ముందు ఈ పెట్రోల్ ధరలు కానీ ఇంకో ధరలు కానీ మీరు ఎందుకు పెంచలేదు? అంటే మీరు ఏ రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూసి ధరల్ని పెంచారా? కేవలం రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది, వైసీపీ అదే మాట్లాడింది, ఇదంతా ఒక నాటకం, ఎన్నికలు అయిన తర్వాతనే ఖచ్చితంగా ధరలు పెంచుతారని మాట్లాడారు. అదే విధంగా మీరు పెంచి చూపించారు. సరే, ఇప్పుడు కేంద్రం నుంచి వస్తుంది ఇది, బీజేపీ ఎలా చెప్తే అలా అన్ని రాష్ట్రాలు కూడా పాటిస్తాయి. మరి ఏంటి, ప్రజలకు ఏ విధంగా రిలీఫ్ ఇస్తున్నారు మీరు? ఇలా ధరలు పెంచుకుంటూ పోతుంటే ఎలా బతుకుతారు? మళ్ళీ 10 పొదుపు సూత్రాలని చెప్తారు ఒకవైపు. అదేనండి, ప్రజలకి సుస్పష్టంగా తెలుసండి. 18 నెలల నుంచి పంచబోటానికి కారణం బ్యారర్ రేటు పెరగలేదు. ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా మరి వైసీపీ వాళ్ళు ఇక్కడ కాదు, అమెరికా వెళ్ళి అమెరికాని అడగాలి. అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాడి వలన, వాళ్ళ యొక్క యుద్ధం వలన ఇవాళ ఒక భారతదేశం కాదండి. అవును, ఇది రాష్ట్రం సమస్య కాదు, ఇది అంతర్జాతీయంగా ఏర్పడిన సమస్య. ఓకే, దాన్ని వైసీపీ హైలైట్ చేస్తుంది, ఇది రాష్ట్రాలే పెంచాయి అని చెప్పేసి. సరే, వైసీపీ హయాంలో ఏమి ధరలు పెరగలేదంటే 2-3 రూపాయల వరకు పెరిగింది కదా, దాదాపు 110 రూపాయల వరకు వచ్చినట్టుంది కదా. ఇప్పుడు ఇంకో 3 రూపాయలు పెరిగింది. సరే, వైసీపీ ఏం పెంచలేదంటే వైసీపీ పెంచింది, బట్ ఇది అంతర్జాతీయ సమస్య. నేను ఓన్లీ బీజేపీ చేస్తుందని నేను మాట్లాడట్లేదు, బట్ వైసీపీ అలా మాట్లాడట్లేదు కదా. సరే, మీరు ప్రజలకు ఏం రిలీఫ్ ఇస్తున్నారు కేంద్రం నుంచి? ఇప్పుడు అదే చెప్పబోతున్నా మేడం. వైసీపీ వాళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పార్టీ అండి. వాళ్ళు ఏ రోజు కూడా నిజాలు చెప్పరు, ఏ రోజు నిజాలు చెప్పరు, అది అందరికీ తెలిసిందే. వాళ్ళు నిజాన్ని అబద్ధంగా, అబద్ధాలు నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, వాళ్ళు విఫలం అవుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా సత్యాన్ని కోరుకుంటారు. వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే 14 నెలల దాకా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇది కావాలి, ఏదో ఒక ఎన్నికల స్టెంట్ తో ఇదొకటి ప్రత్యామ్నాయ ఈ కారణంగా తీసుకొని మరి వీళ్ళు నిజంగా తెలుసుకుంటే తాడేపల్లిలో చేసుకోకూడదండి, వీళ్ళు అమెరికాలో చేయమనండి. పెట్రోల్ రేట్ ఎందుకు పెంచారు అక్కడ చేయమనండి. ప్రపంచం మొత్తం 150 దేశాలు ఈ రోజున అసలు వారి వలన, యుద్ధం వలన ఎఫెక్ట్ పొందుతుంటే ఎలా ఉందంటే సార్, ఇందాక అందుకే చెప్పాను మేడం, కళ్ళుండి కూడా కనపడలేదు ఈ అభివృద్ధి. ఇక్కడ కళ్ళున్న వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అభివృద్ధి ఏంది, 2 సంవత్సరాల్లో పోలవరాన్ని ఎలా విధంగా పరుగులు తీస్తుంది, ఇవన్నీ వీళ్ళకి అర్థం కావా? వీళ్ళు ఎంతసేపటికి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే వైజాగ్ లో మరి గూగుల్ సంస్థలు ఇవన్నీ వస్తే అవన్నీ మేమే తెచ్చామంటారు. కార్యాచరణతో మేము ఒక కార్యాచరణతో కూటమి అభివృద్ధి ధ్యేయంగా, ప్రజల యొక్క క్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సూపర్ 6 హామీలు అమలు చేసుకుంటూ పోతున్నాం. పంచాయతీ నిధులను కూడా 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు కూడా చేయడం జరిగింది. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం, ప్రజలకు ఇంకా చేరువవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్లు, సాగునీరు కూడా మనం గత 5 ఏళ్లలో గోతులుగా పడ్డటువంటి రోడ్లను కూడా మరి మరమ్మతులు చేస్తూ పోలవరం, హంద్రినీవ పనులు కూడా పరుగులు మేడం చెప్పలేండి. రాష్ట్రంలో ఒక్క నిమిషం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గంజాయి మరి కల్తీ మద్యాన్ని కూడా రూపుమాపాము. ఇటువంటివన్నీ వైసీపీ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విష ప్రచారం చేయటం, విధ్వంసం సృష్టించటం, ఏదో విధంగా అల్లర్లు చేయటం, పెట్రోల్ బంకుల దగ్గర. రైట్ ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వాలి మనం చివరిగా. రైట్ ప్రసాద్ గారు, ఏంటి అధికారులను ఏదో విధంగా దూషలాడటం, ఏదో విధంగా ప్రజలు ప్రసాద్ గారు నిజంగా టైం